అధ్యక్షులు ఈరోజు జూన్ 23వ తారీఖున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశానుసారం అన్నమ్మ గారి సూచన మేరకు ఈ కార్యక్రమం ఉండపల్లి మండల కేంద్రం శాఖలను పక్కన జరుగుతా ఉంది. మరి ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి దినంగా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని వెలుగుగా విభజించి ఆర్టికల్ 370 వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. మరి భారతదేశంలో 2 రాజ్యాంగాలు ఉండకూడదని, 2 ప్రధానమంత్రులు ఉండకూడదని, 2 చిహ్నాలు 2 జాతీయ పథకాలు ఉండకూడదని వ్యతిరేకించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆ రోజు మరి జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మరి దేశ విభజనకు కుట్ర జరుగుతుందని ఆ రోజు వీధుల్లోకి పోయి పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి దాన్ని అనుసరిస్తున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి గుర్తింపుగానే ఆయన చనిపోయిన రోజు దినోత్సవంగా మనం ఈ రోజు బలిదాన దినోత్సవం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తర్వాత కాంగ్రెస్ పార్టీని విభజించి జనసంఘ అనేటువంటి పార్టీని స్థాపించడం అనేటువంటి జరిగింది. అలాగే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల జేట్కేవారితో గాని, విశ్వ హిందూ పరిషత్తో గాని చాలా మంచి సంబంధాలు ఏర్పాటు చేస్తూ దేశ ఐక్యతకు సార్వభౌమాధికారానికి అత్యంత ప్రాధాన్యత ఆయన చనిపోయిన దినోత్సవాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఈరోజు దేశవ్యాప్తంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి గొప్ప మహానుభావులు అనేక మంది భారతదేశానికి అత్యున్నత సేవలు అందిస్తూ సార్వభౌమాధికారాన్ని, జాతీయ సమగ్రతను, జాతీయతకు అత్యంత దోహదం చేయడం జరిగింది. అతని యొక్క మరణాన్ని ఈ రోజు పురస్కరించుకొని జాతీయ బలిదాన దినోత్సవాన్ని మనం జరుపుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.